ఓదార్పు యాత్రకు డీజేలు టపాసులు ఏల జగన్. చనిపోయిన వారిని పరామర్శిస్తున్నప్పుడు చిరునవ్వులు, వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సెల్ఫీలు, రైతుల దగ్గరికి వెళ్తున్నప్పుడు డీజేలు. దేనికి వెళ్తున్నామో మర్చిపోతున్న జగన్. ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాలి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ అక్కడి స్థానికులకు అండగా ఉండేందుకు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ వెళ్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. తమ కోసం వస్తున్న పార్టీ అధినేతను ఎందుకు ఆపుతున్నారని అక్కడి మత్స్యకారులు, పేదలు, సామాన్యులు రోడ్డెక్కారు. ప్రజల మద్దతు కోరడం అంటే అది. కానీ వైఎస్ జగన్ చేస్తున్నదేంటి? ఎవరికైనా మద్దతు, భరోసా ఇవ్వడానికి వెళ్తుంటే ఎలా ఉండాలి? కామన్ సెన్స్ అంటారు, తెలుగులో ఇంగిత జ్ఞానం. అది మిస్ అయింది జగన్ పరామర్శ యాత్రలకి. ఓవైపు రైతు నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్నాడు. అలాంటప్పుడు ఎలాంటి యాటిట్యూడ్తో వెళ్ళాలి? జైత్రయాత్ర జరుపుతున్నట్టు పూలు చల్లడాలేంటి? చెవులు పగిలిపోయేలా డీజే సౌండ్లు పెట్టడమేంటి? పైగా ఏదో విజయోత్సాహంతో వెళ్తున్నట్టు టపాసులు కాల్చడమేంటి? ఈ ప్రచార యావ వల్ల కాదా సత్తెనపల్లిలో సింగయ్య చనిపోయింది? చేయాల్సింది అలా కాదు అని కార్యకర్తలకు చెప్పకపోవడం వల్ల కాదా రాప్తాడులో హెలికాప్టర్ ధ్వంసం అయింది? లేటెస్ట్ పర్యటనలోనూ కాన్వాయ్లో చిన్న యాక్సిడెంట్. ఏంటి ఇదంతా? ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో తెలియని నాయకుడు జగన్. సీమలో వరదలొచ్చి బాధితులు కష్టాల్లో ఉంటే అక్కడి మహిళలతో కలిసి సెల్ఫీలు దిగారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి చనిపోతే అక్కడికెళ్ళి ఓదార్చకుండా నవ్వుతూ పలకరిస్తారు. ఇదేం చోద్యమో అర్థం కాదు. ఎవరికైనా చూపించండ్రా అన్నట్టుగానే ఉంటుంది జగన్ వ్యవహారం. ఓదార్పు యాత్ర ఎలా చేయాలో, ప్రజలకు మద్దతుగా ఉండడం ఏంటో ఇప్పటికీ జగన్కు తెలియదంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఇన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న రాని అలవాటు ఇకపై వచ్చే అవకాశం కూడా లేదు.